హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడైతే ఒక అర కేజీ చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి. ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడైతే వీటిని ఒక ఇంచ మందో కట్ చేసుకుందాము. చూడండి, కొన్ని కట్ చేసానో లేదో అప్పుడే పురుగు వచ్చేసాయి, చూసుకుంటూ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేసుకుందామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందాము. చిక్కుడుకాయలు టమాటాలు వేసుకొని ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేద్దామండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే చేయండి, త్వరగా అయిపోద్ది. ఒక గ్లాస్ వాటర్ పోసాను గ్రేవీ కోసం అని చెప్పి. ముదిరిన చిక్కుడుకాయలు అయితే 2 విజిల్స్ పెట్టుకోండి. లేత చిక్కుడుకాయలు అయితే 1 విజిల్ పెట్టుకోండి, త్వరగా అయిపోద్ది. ఈ పిల్లల్ని స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ బాక్సులు పెట్టాలన్నా త్వరగా అయిపోద్ది. సో ఈలోపు ఈ విజిల్స్ వచ్చేలోపు మనమైతే ధనియాలు వేపుకుందాం. ఒక గుప్పెడు ధనియాలు అయితే తీసుకున్నాను. కడాయిలు వేయిస్తున్నాను చూడండి ధనియాలు. ఆ విజిల్ వచ్చేలోపు ఇవి వేగిపోతాయి. వేయిస్తున్నాను. చాలా చాలా మంచిదండి ఈ పీచు పదార్థం అనేది. చిక్కుడుకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. ఇప్పుడైతే విజిల్స్ వచ్చే టైం అయింది చూడండి. 2 విజిల్స్ రానిద్దాం మనమైతే. ఒకటి వచ్చింది, 2 విజిల్స్ కూడా వస్తుంది. 2 విజిల్స్ వచ్చేసాయండి. ఇంకా ఆఫ్ చేద్దాం. మరి ఎక్కువగా ఉడికినా కానీ మెత్తగా పోద్ది. సో ఈలోపు ఏం చేద్దామంటే, మనం ధనియాలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి తీసుకున్నాం కదండి, వాటిని అయితే పేస్ట్ చేసేద్దాం, గ్రైండ్ చేసేసేద్దాం. సో ఇప్పుడైతే ఉడికాయి కదండి, మూత తీసి అయితే చూశాను. ఆవిరిపోయాకే మూత తీయాలండి, లేదంటే మన ముఖానికి వచ్చి కొడతాయి ఆవిరి. సో ఈలోపు అయితే కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను. ఆయిల్ కాగింది కాబట్టి ఇప్పుడు తాలింపు గింజలు, ఒక పచ్చిమిర్చి అయితే చీలికలుగా కట్ చేశాను, ఆనియన్ వేసేసాను. ఇప్పుడైతే గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేద్దాం. కొంచెం కరివేపాకు కూడా వేద్దామండి. ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర కొంచెం మిగిలితే లాస్ట్లో కూడా వేసేసుకుందామండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ ప్రెషర్ కుక్కర్లో ఏదైతే ఉడికించామో అదైతే వేసేద్దాం. మనకి ఎక్కువ టైం తీసుకోదండి, అందువల్ల నేను క్విక్గా టేస్టీగా ఉండాలని చెప్పి త్వరగా సింపుల్గా చేసేస్తున్నాను. స్కూల్ టైంకి అందించాలి కాబట్టి బాక్సులు. సో మనం త్వరగా చేసేద్దాం. నేను నిన్న చెప్పాను కదండి దొండకాయ ఫ్రైలో, సో సేమ్ అలాగే సాంబార్ కారం అండి. సాంబార్ కారం అయితే కాదు, సాంబార్ కారం ఇది. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొట్టిన కారం ఇది. సో ఇప్పుడైతే కొద్దిగా ఒక స్పూను కారం, ఒక స్పూను సాంబార్ కారం, ఒక స్పూను సాల్ట్ అయితే వేసాను. ఇంక మనం దీంట్లో ఉడకాల్సిన కూడా ఏం లేదండి, మొత్తం ఉడికేసాయి. వాటర్ అయితే కొంచెం దగ్గర పడుతున్నాయి చూడండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. చూడండి, కొంచెం గుత్తుగా అయితే అయింది కూర. సో కలబెట్టేసుకొని టేస్ట్ చూద్దాం, ఉప్పు కారం సరిపోయిందో లేదో. సరిపోయింది, కరెక్ట్గా ఉందండి. కలబెట్టేసుకొని దీంట్లో అయితే ధనియాల పొడి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అదైతే యాడ్ చేద్దాం. సింపుల్గా త్వరగా అయిపోద్దండి. ఇదైతే నేను మా నాన్నమ్మ చేసేటప్పుడల్లా చూస్తూనే ఉంటానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా చాలా బాగుంటుందండి. సో ఈ చిక్కుడుకాయలో అయితే పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, పీచు పదార్థాలు అన్నీ ఉంటాయి. ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా పోతాయండి. కొంచెం ఒక చిటికెడైతే వేసాను చూడండి గరం మసాలా. ఆరోగ్యానికి చాలా బాగుంటుందండి. రోగనిరోధక శక్తి ఎక్కువగా వస్తుంది. విటమిన్ డి బాగా వస్తుందండి దీంట్లో. సో బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయండి. అదేవిధంగా ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ చిక్కుడుకాయ కూర బాగా యూజ్ అయిద్దండి. కొంచెం కొత్తిమీర అయితే వేసాను చూడండి. సో అదేవిధంగా హార్ట్‌కు సంబంధించినవి కానీ ఏమన్నా ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయండి. సెలీనియం, మాంగనీస్ అనేది సమృద్ధిగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.